శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు పరమాచార్య వారి దర్శనానికి శ్రీ వైష్ణవ కుటుంబం వచ్చింది. వారు శ్రీమద్ రామానుజాచార్యులు స్థాపించిన శ్రీ వైష్ణవ సాంప్రదాయం పాటించేవారైనప్పటికీ మహాస్వామి వారిపై వారికి అచంచల భక్తి విశ్వాసం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పరమాచార్య స్వామి వారి రూపంలో అవతరించారని వారి నమ్మకం. వారి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైనందువల్ల అతన్ని కూడా వెంట పెట్టుకుని వారు శ్రీమఠానికి వచ్చారు. అనుకోకుండా ఆ కుటుంబ యజమానికి పక్షవాతము, చిత్తభ్రమ కలిగాయి. దాని నివారణ కోసం ధన్వంతరి స్వరూపమైన మహాస్వామి వారి వద్దకు వచ్చారు. పరమాచార్య స్వామి వారు వారిని లోపలికి పిలిచి వారి బాధను విన్నారు. మహాస్వామి వారు ఒక చిన్న మట్టి కుండను, నీటిని తెమ్మని చెప్పారు. వాటిని తెచ్చిన తరువాత వారు ధరించిన మాలలో నుండి కొన్ని తులసి దళాలను అందులో ఉంచారు. వారు వైష్ణవ సాంప్రదాయాలు కావున వారిని శ్లోకం జపించమని చెప్పారు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలాన్ రోగాన్ సత్యం సత్యం వదామ్యహం. ఆ కుటుంబ సభ్యులు అందరూ మహాస్వామి వారు చెప్పినట్టు చేశారు. మహాస్వామి వారు కొంత నీటిని అతనిపై చల్లారు. తరువాత అక్కడున్న వారిలో ఒక బలమైన వ్యక్తి ఎవరైనా రోగి తలపై గట్టిగా ఒక గుద్దు గుద్దమన్నారు. అక్కడ ఉన్నవారు అందరూ కొంచెం సందేహిస్తూ రోగిని కొట్టడానికి చేతులు రాక ఊరకుండిపోయారు. పక్షవాతంతో పడి ఉన్న రోగిని ఎలా కొడతారు? కానీ మహాస్వామి వారి లీలలో అత్యద్భుతం. ఒక బలమైన వ్యక్తి ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. రోగి దగ్గరకు వచ్చి పిడికిళ్ళు గట్టిగా బిగించి తలపైన ఒకటి ఇవ్వడానికి తన 2 చేతులను పైకెత్తాడు. అంతే, అచేతనంగా పడి ఉన్న అతను వెంటనే మాట్లాడుతూ, ఎందుకు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు. కుటుంబ సభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు. చలనమే లేని ఆ ఇంటి పెద్ద మాట్లాడటంతో అందరూ సంతోషపడ్డారు. పరమాచార్య స్వామి వారి అనంతమైన దయ, వారు విదిలించిన కొన్ని నీటి చుక్కలు ఆ రోగికి స్వస్థత చేకూర్చి అతనిలో చేతన కలిగించి బుద్ధిని మేలుకొల్పింది. కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంతో కళ్ళనీరు కారుస్తూ మహాస్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాష్టాంగ చేసి వారి ఆశీర్వచనాలు పొంది ధన్యులయ్యారు. జయ జయ శంకర హర హర శంకర.